బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నోటిఫికేషన్ జారీ అయిన రెండు ప్రధాన కూటముల్లో సీట్ల షేరింగ్ మాత్రం కొలికి రాలేదు. ఎన్డీఏతో పాటు మహాగఠబంధన్ లో చర్చలు తుది దశలో ఉన్నాయని ఏ క్షణంలోనైనా ప్రకటన వస్తుందని చెబుతున్నారు. కానీ కొన్ని సీట్ల విషయంలో పీటముడులు వేయడం లేదు. దీంతో ప్రకటనలో జాప్యం జరుగుతోంది. వాస్తవానికి ఈ నెల 10నే తొలి దశ పోలింగ్ కు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. తొలి దశకు ఈ నెల 17 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే గడువు ఉంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన చర్చల ప్రకారం చూస్తే ఇండియా కూటమిలో భాగమైన మహాగఠబంధన్ నేతల మధ్య 12 సీట్ల విషయంలో పేచీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. గత రాత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సుదీర్ఘంగా ఫోన్లో మంత్రాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సీట్ల లెక్కలు కొలికి వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. మొత్తం 243 సీట్లలో ఆర్జేడీ 135 చోట్ల పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ 55 సీట్లు దక్కించుకున్నట్టుగా సమాచారం. మహాగఠబంధన్లోని వికాస్శీల్ ఇన్సాస్ పార్టీకి 18, సిపిఐ ఎంఎల్ 20, సిపిఐ 6, సిపిఎం 4, జేఎంఎం 2, ఆర్జేఎల్పీ 2, ఐపీ గుప్తా పార్టీ ఒకచోట పోటీ చేస్తాయని, ఇందుకు అంగీకారం కుదిరిందని కూటమి వర్గాలు చెబుతూ ఉన్నాయి. వికాస్శీల్ ఇన్సాస్ పార్టీ షేక్పురా, సిమ్రీ, బిక్యార్పూర్, మబుబా, బడాహర్, మహిషి, గౌరాబరాం సీట్లు కోరుతోంది. వీటిని వదులుకోవడానికి ఆర్జేడీ సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా బాయసి, బహదూర్గంజ్, సహర్సా సీట్లు కోరుతోంది. వీటిని తమ దగ్గరే అట్టి పెట్టుకోవాలని ఆర్జేడీ చూస్తోంది. ఘోషి, పాలీగంజ్ సీట్లు కావాలని ఆర్జేడీ కోరుతోంది. ఈ రెండు సీట్లలో సిపిఐ ఎంఎల్ పట్టు ఉండడంతో ఎటు తెగడం లేదు. ఆర్జేడీ బలంగా ఉన్న హర్లాఖీ సీటును సిపిఐ డిమాండ్ చేస్తోంది. జేఎంఎం కు కటోరియా, మనిహారీ సీట్లు దక్కుతాయని ప్రచారం నడుస్తోంది. అధికార ఎన్డీఏ కూటమిలో చర్చలు కూడా తుది దశకు వచ్చాయని ప్రచారం ఊపందుకుంది. బీహార్ బీజేపీ ఇన్ఛార్జీలుగా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వినోద్ తావడే, సామ్రాట్ చౌదరి, దిలీప్ జైస్వాల్, రుతురాజ్ సింగ్, మంగల్ పాండే తదితరులతో ఢిల్లీలో జేడీయూకు చెందిన కేంద్ర మంత్రి లలన్ సింగ్, కూటమిలోని ఇతర నేతలు ఢిల్లీలో కీలక చర్చలు జరపనున్నట్టుగా చెబుతున్నారు. ఏ క్షణమైనా ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాల మాట. ఎప్పటిలానే జేడీయూ ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందని టాక్. రెండవ స్థానంలో బీజేపీ అత్యధిక సీట్లు దక్కించుకుంటుందని అనుకుంటున్నారు. రామ్ విలాస్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీకి గోవింద్గంజ్ సీటు ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ సీటు కోసం కొంత పేచి నడిచింది. బ్రహ్మపుర సీట్ను వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని అనుకుంటున్నారు. భాజపాటి షేక్పురా సీట్లపై ఉపేంద్ర కుష్వాహ్ మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. జితిన్ రామ్ మాంఝీకి చెందిన పార్టీకి 7 కంటే తక్కువ సీట్లు రావడంతో కాస్త నిరాశతో ఉన్నట్టుగా సమాచారం. బీజేపీ నేతలు బుజ్జగించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. बातचीत पर अंतिम सहमति बन गई। यह खबर जो दिखाई जा रही है, मेरी पार्टी के खाता में भी कुछ सीट बताई जा रही है, यह सही नहीं है। अभी तक बातचीत पूरे तौर पे समाप्त नहीं है। बातचीत का दौर जारी है। आगे भारतीय जनता पार्टी के नेतृत्व की ओर से सूचना दी गई है। उस सूचना के आधार पे, उस बुलावे के आधार पे हम दिल्ली जा रहे हैं और दिल्ली में ही अब बातचीत होगी। अब क्या बातचीत होगी, वहां जाने के बाद जो बातचीत होगी फिर हम आपको बताएंगे।